Dear friends, welcome to Ingralit English Grammar and Literature. In this video, we are going to discuss 30 MCQs from previous question papers. మనం కంటిన్యూస్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు గమనించినట్లయితే ఎవ్రీడే 30 ఎంసీక్యూస్ అనేది మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పేపర్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే 300 ఎంసీక్యూస్ మీరు నేర్చుకున్నట్లే. అదేవిధంగా ఒక 20 కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీ 30 లెక్కన నియర్లీ 600 ఎంసీక్యూస్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేసినట్లు. సో కాబట్టి యూ షుడ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ ద ఎంసీక్యూస్ విచ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫర్ యూ ఇన్ దిస్ వీడియోస్. ఈ వీడియోస్లో ఏవైతే నేను ఎంసీక్యూస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా యూ కెన్ డెవలప్ యువర్ అనలైజేషన్, ఇంకా క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఆలోచన యూ కెన్ డెవలప్ ఇట్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ upcoming examinations. That's why very very important bits now we are discussing. Don't miss them. Watch the video till the ending and remember every MCQ is very important. Okay, now let us start this. The novel డేవిడ్ కాపర్ఫీల్డ్ వాజ్ రిటన్ బై. డేవిడ్ కాపర్ఫీల్డ్ అనేటువంటి నావల్ని రాసింది ఎవరు అన్నారు? చార్ల్స్ డికెన్స్ గారు రాశారు. ద నెక్స్ట్ వన్, చూస్ ద డ్రామా రిటన్ బై యాంజిలా మార్సన్స్. యాంజిలా మార్సన్ రాసినటువంటి డ్రామా ఏది అంటే ద మిడిల్ చైల్డ్ అనేటువంటిది. నెక్స్ట్ ద సన్నెట్ దోస్ వింటర్ సండేస్ వాజ్ రిటన్ బై. దోస్ వింటర్ సండేస్ అనేటువంటి సన్నెట్ రాసింది ఎవరు అంటే రాబర్ట్ హేడెన్ గారు. ద నెక్స్ట్ వన్, ద టర్బిడ్ ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ మిజరీ అనేటువంటి లిటరరీ వర్క్ రాసింది మార్గరెట్ శాంగర్. ఇప్పటి నుండి వచ్చేటువంటి బిట్స్ దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ నుండి మీకు ఒకాబులరీ, గ్రామర్, ఇంకా ప్రొనౌన్సియేషన్, మెథడాలజీ వీటన్నిటికీ సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు పుట్ మోర్ కాన్సన్ట్రేషన్ హియర్. ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ సాల్వ్స్ ఏ ప్రాబ్లమ్ ఆర్ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్. అంటే ఒక స్టోరీలో ఏ క్యారెక్టర్ అయితే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందో లేదా అచీవ్ చేస్తుందో ఒక పర్పస్ కోసము ఆ క్యారెక్టర్ని మనం ఏమంటాము అంటే ప్రొటాగనిస్ట్. ద ప్రొటాగనిస్ట్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ వన్, అన్ ఆటోబయోగ్రఫీ ఈజ్ రిటన్. ఆటోబయోగ్రఫీ అనేటువంటిది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు అంటే ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక రైటర్ తన యొక్క ఆటోబయోగ్రఫీ రాసేటప్పుడు ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వన్, డాష్ కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఏ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి అన్నారు? ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ కూడా అవసరం లేదు. కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ అంతే. అంతేగాని ఏ కంప్యూటర్ అనో ద కంప్యూటర్స్ అనో మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ అలాగనమాట. నౌ నెక్స్ట్ వన్, వాట్ డాష్ స్టోరీ దిస్ ఈస్. ఇక్కడ సూటబుల్ ఎక్స్ప్రెషన్ ఏది అనేసి ఇచ్చారు. వాటే కాదు, వాట్ యాన్ ఇంట్రెస్టెడ్ కాదు, వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈస్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి యాన్ ఇంట్రెస్టెడ్ అనేటువంటిది కరెక్ట్ కాదు, యాన్ ఇంట్రెస్టింగ్ అనేది కరెక్ట్ అనమాట. నౌ లెట్ us see the next one. I have laid her dash deep obligation by helping her in distress. Here you have to use the correct preposition. So I have laid her under deep obligation. ఇక్కడ under అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, దిస్ మెడిసిన్ ఈజ్ గుడ్ డాష్ హెడేక్. సో గుడ్ డాష్ హెడేక్ అనేటువంటి దానికి ప్రిపోజిషన్ కరెక్ట్గా యూజ్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫర్. గుడ్ ఫర్ హెడేక్. దిస్ మెడిసిన్ ఈజ్ గుడ్ ఫర్ హెడేక్. నెక్స్ట్, వైల్ ఏ గ్రేట్ రైటర్ హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్. చూస్ ద కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వైల్. వైల్ అనేటువంటి దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్. ఇదేంటి అంటే ఒక కంజంక్షన్ అనమాట. నెక్స్ట్, చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూజ్ టు ఫార్మ్ ఏ నౌన్ ఫ్రమ్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని నౌన్గా ఫామ్ చేసేదానికి ఉపయోగపడేటువంటి సఫిక్స్ ఏది అంటే NESS, నెస్.
సో, ఎన్ఈఎస్ఎస్‌తో ఎండ్ అయ్యేటువంటిది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఏ నౌన్ అనమాట. ఓకే. అలాగే టీఐఓఎన్‌తో కూడా ఎండ్ అయ్యేది నౌన్ అవుతుంది. నౌ లెట్ us సీ నెక్స్ట్ వన్. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో సింపుల్ సెంటెన్స్ ఏది అనేసి అన్నారు. సింపుల్ సెంటెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ఫైనైట్ వర్బ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ యూ మస్ట్ రన్ అవే, ఇక్కడ రన్ అవే అనేటువంటిది ఒకే ఒక ఫైనైట్ వర్బ్ సెకండ్ సెంటెన్స్లో మాత్రమే ఉంది కాబట్టి యూ మస్ట్ రన్ అవే అట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్ అనేటువంటిది దిస్ ఈజ్ ద సింపుల్ సెంటెన్స్. మిగతా వాటిలో చూడండి, ఫినిష్డ్ అనేటువంటిది ఒకటి వచ్చింది, వెంట్ అనేటువంటి 2 ఫైనైట్ వర్బ్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఈజ్ అనేటువంటిది ఒకటి, మరొక ఈజ్. సో 2 ఫైనైట్ వర్బ్స్. అలాగే ఇక్కడ కూడా యూ మస్ట్ వర్క్ హార్డ్, ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది, అండ్ విన్ ద ప్రైజ్ ఇక్కడ 2. అంటే ప్రతి దాంట్లో కూడా ఏమైంది అంటే 2 ఫైనైట్ వర్బ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ మాత్రము సెకండ్ వన్లో మాత్రము ఒకే ఒక ఫైనైట్ వర్బ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్. The child did not see the giant coming. The child did not see the giant coming. Choose the interrogative sentence of the above sentence. ఈ above sentence కి suitable గా ఉండేటువంటి interrogative sentence. Didn't the child see the giant coming? ఇక్కడ did not see ఉంది కాబట్టి దాన్ని మనం ఇట్లాగే యూజ్ చేయాలి. ఓకేనా? అది. సో didn't the child see the giant coming? సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడే కంప్లీట్ అయినటువంటి సెంటెన్స్ ఏది అంటే మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. ఓకే. అంటే నేను ఇప్పుడే ఆ మూవీని చూశాను, నేను ఆల్రెడీ మా మూవీని చూశాను అని చెప్పేదానికి మనం ఇలా చెప్పుకోవచ్చు, ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అనేసి. నెక్స్ట్ వచ్చేసి దే డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వర్ డిస్మిస్డ్. వరన్ ఇచ్చారు. సో అంటే ఏంటి, ఇక్కడ పాస్ట్లో ఒక పీరియడ్ ఆఫ్ యాక్షన్ చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి కాబట్టి హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ హ్యాడ్ బీన్ వర్కింగ్. నెక్స్ట్ వన్. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి ఐ డాష్ మెడ్రాస్, నేను మెడ్రాస్కి చేరి ఉంటాను. సో ఐ విల్ హ్యావ్ రీచ్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ పైన ఉండేటువంటి వర్డ్ ఏది వీటిల్లో అనేసి అన్నారు. లీడర్షిప్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ సిలబల్ పైనే స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ లీడర్షిప్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. ద నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఆయ్. ఈ సౌండ్ ఏంటంటే అన్నమాట ఆయ్ డిప్ అన్నమాట. ఆయ్ డిప్తాంగ్, ఇది ఆయ్ అనేటువంటి సౌండ్. ఇక్కడ ఆయ్ అని ఎక్కడ వస్తుంది, టాయ్లోనే ఆయ్ అనే సౌండ్ వస్తుంది. ఇది టై ఐ సౌండ్, ఇది ట్రే ఏ అనేటువంటి సౌండ్, ఇది ట్రీ ఈ అనే సౌండ్. కేవలం టాయ్లో మాత్రమే ఈ ఆయ్ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి టాయ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ బ ఈ సైలెంట్. ఈ బ అనేటువంటిది సైలెంట్గా ఎక్కడ ఉంది అనేసి అడిగారు. టూమ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ బి అనేది సైలెంట్ అయిపోతుంది, మిగతా వాటిలో ప్రొనౌన్స్ అవుతుంది. బ్రైట్, బ్రాట్, డెబ్యూ, మిగతా వాటిల్లో బి అనేది ప్రొనౌన్స్ అవుతుంది. కేవలము ఈ టూమ్ అనేటువంటి దాంట్లో మాత్రమే బి అనేది సైలెంట్ అయిపోయింది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నుండి మీకు మెథడాలజీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి 101 నుంచి, జాగ్రత్తగా గమనించండి. కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ బైబిల్ హెల్ప్డ్ ఇన్. కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ బైబిల్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడింది అంటే ఇట్ స్టెబిలైజ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని స్టెబిలైజ్ చేసింది. నెక్స్ట్ వన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రపోజ్డ్. సో నేషనల్ కరికులం వర్క్ 2005 అనేటువంటిది ఏం ప్రపోజ్ చేసింది అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ కాదు, మెటీరియల్స్ అనేవి సెంటర్ కాదు, టు ఎంకరేజ్ రోట్ లెర్నింగ్ కాదు, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని 2005 ఎన్సిఎఫ్ 2005 మనకి చెప్పింది. ఇన్ ద వర్డ్ ఎస్ ద సౌండ్ ఎ అనేటువంటి సౌండ్ ఏదైతే ఉందో సెమీ ఓవల్ సౌండ్,
ఇది ఏంటి అనేసి అడిగారు. ఇట్ ఈజ్ ఏ వాయిస్డ్ పాలటల్ అండ్ సెమీ వోవల్ సౌండ్ అనమాట. ఓకేనా? అది. ఇవి నేర్చుకోవాలండి. ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ 104. ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ డజంట్ హెల్ప్ ద లెర్నర్స్ టు రీడ్ ఫాస్ట్. ఏ ఫ్యాక్టర్ లెర్నర్స్‌ని ఫాస్ట్‌గా రీడ్ చేపించలేదు? ఏది అంటే గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ రీడింగ్. అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ చదివిందే చదివి మళ్ళీ ముందుకు చదవడం అనమాట. సో, ఇది లెర్నర్స్‌ని స్పీడ్‌గా చదివేలాగా చేయలేదనమాట. మరి ఏది ఫాస్ట్‌గా చదివించగలదు అంటే సైలెంట్ రీడింగ్ అనేది ద్వారా మనం ఫాస్ట్‌గా చదవచ్చు. యాంటిసిపేటింగ్ ద మీనింగ్, మీనింగ్ అనేది తెలుసుకోవడం ద్వారా ఫాస్ట్‌గా చదవచ్చు. రీడింగ్ ద టెక్స్ట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ ఎట్ ఏ టైమ్, ఇలా చదవడం వల్ల కూడా ఫాస్ట్‌గా చదవచ్చు. మెయిన్‌గా అయితే సైలెంట్‌గా చదవడం వల్ల మనం చాలా ఫాస్ట్‌గా చదవచ్చనమాట. బట్ వెనక్కి వెళ్లి మళ్ళీ చదివి మళ్ళీ ముందుకు చదవడం అనేటువంటిది మనం ఫాస్ట్‌గా చదివేదానికి ఒక బ్యారియర్‌గా ఉంటుంది. సో, క్వెషన్ ప్రకారము విచ్ డజంట్ హెల్ప్ లెర్నర్స్ రీడ్ ఫాస్టర్ అంటే గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ రీడింగ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్‌లో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లాంగ్వేజ్ ఐటెమ్స్ ఆర్ అక్వైర్డ్ న్యాచురల్లీ అండ్ హెన్స్ ద లెర్నర్ స్పీక్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ. సో, ఇక్కడేంటి అంటే లాంగ్వేజ్ ఐటెమ్స్ అన్నీ కూడా న్యాచురల్‌గా నేర్పించబడతాయి అన్నమాట. సో, కాబట్టి ఈజీగా మాట్లాడడం, రాయడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్. ఇక్కడేంటంటే ద టీచర్ ఆస్క్స్ ఏ గర్ల్ టు డూ సర్టెన్ యాక్షన్స్. షీ సేస్ దీస్ సెంటెన్సెస్ వైల్ ద గర్ల్ డస్ యాజ్ షీ సేస్. ఇక్కడేంటంటే టీచర్ వచ్చేసి ఒక్కొక్క యాక్షన్‌ని చేయమని చెప్పేసి ఒక స్టూడెంట్‌కి చెప్పిందనమాట. అవేంటంటే టీచర్ చెప్తూ ఉండగా ఆ గర్ల్ వచ్చేసి ఆ పనులన్నీ కూడా చేయాలి. సో, ఇక్కడ ఆమె ఏం చెప్తుంది అంటే రాధా ఈజ్ ఎట్ ద డోర్, రాధా ఈజ్ బిసైడ్ మీ, రాధా ఈజ్ వాకింగ్ అలాంగ్ ద వాల్, రాధా ఈజ్ సిట్టింగ్ అండర్ ద టేబుల్, రాధా ఈజ్ సిట్టింగ్ ఆన్ ద మ్యాట్, ఇలా చెప్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎట్, బిసైడ్, అలాంగ్, అండ్, ఆన్ ఇవన్నీ యూజ్ చేస్తూ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేసింది టీచర్. ఇప్పుడు మరి ఈ యాక్టివిటీ ద్వారా టీచర్ ఏమి ఇంట్రొడ్యూస్ చేయబోతుంది అంటే ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రిపోజిషన్స్. నౌ లెట్ us see the false statement among these 4 statements. ఇక్కడ ఇచ్చిన వాటిలో false statement ఏది అనేసి అడిగారు. The false statement is second one. All objectives of framing a curriculum should be ambiguous. ambiguous గా ఉంటాయి అన్ని ఆబ్జెక్టివ్స్ అనేసి చెప్పారు. దిస్ ఈజ్ ఇన్‌కరెక్ట్. అంబిగ్యూయస్‌గా ఉండకూడదనమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఫాల్స్ అయితే మిగతావన్నీ కరెక్టే కదా! ఆ కరెక్ట్‌గా ఉండేటివేంటో కూడా చూద్దాం. ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ఏ కరిక్యులమ్ షుడ్ బి అబ్జర్వబుల్, షుడ్ బి మెజరబుల్, షుడ్ బి ప్రాక్టికల్. అంటే ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి కరిక్యులమ్ ఫ్రేమ్ చేసేటప్పుడు అబ్జర్వబుల్‌గా ఉండాలి, మెజరబుల్‌గా ఉండాలి, ప్రాక్టికల్‌గా ఉండాలి. అంతేగాని యాంబిగ్యూయస్‌గా ఉండకూడదు. యాంబిగ్యూయస్‌గా ఉండకూడదు. ఓకే. అది. నౌ లెట్ us see next one. The basic principle of B.F. Skinner's operant conditioning is that any learning is strengthened when it is supported by feedback and reinforcement. సో, బిఎఫ్ స్కిన్నర్ గారి యొక్క థియరీ ఏంటి అంటే ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అనేటువంటిది బిఎఫ్ స్కిన్నర్ గారు చెప్పారు. దీని ప్రకారము ఫీడ్‌బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అనేటువంటివి లెర్నింగ్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. లెర్నింగ్‌ని బలపరుస్తాయి. ఏవి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడము, మళ్ళీ తిరిగి రీఇన్ఫోర్స్ అంటే రివిజన్ చేయడం అన్నమాట. అది. ఓకే. నౌ లెట్ us see next one. A child constructs knowledge while engaged in the process of learning. So, the learner should. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బీ ఎంకరేజ్డ్ టు ఆన్సర్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. లెర్నర్‌ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అంటే తన ఓన్ వర్డ్స్‌లో తను ఆన్సర్ ఇచ్చే విధంగా మనం ఎంకరేజ్ చేసినప్పుడు ద చైల్డ్ కెన్ కన్‌స్ట్రక్ట్ ద నాలెడ్జ్ అన్నమాట. నౌ లెట్ us see the next one. The correct choice or option among the alternatives
ప్రొవైడెడ్ ఇన్ ఏ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఐటమ్ ఈజ్ కాల్డ్ కీ. అంటే ఏది కరెక్ట్‌గా ఉంటుంది, ఏది కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేసేదే కీ గదా! అది. సో, కీ చూడడం ద్వారా ఏది కరెక్ట్, ఏది రాంగ్ మనకి అర్థమవుతుందనమాట. అది. ఓకే దెన్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇన్ అవర్ ప్రీవియస్ ఎంసీక్యూస్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. ఇక్కడ గూడా మీరు చూస్తే 10 మెథడాలజీ బిట్స్ వచ్చాయి. గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బిట్స్ రావడం జరిగింది. ఈ ఎంసీక్యూస్ అనేవి డెఫినెట్‌లీ మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.